నేను మన సంగతి కూడా పక్కన పెట్టి ఎప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే నువ్వు నన్నే బ్లేమ్ చేస్తున్నావా? ప్రవీణ్, ఇక నువ్వు వదిలే. నీ వల్ల ఏ పని జరగదు. ఏమైనా చేయాలంటే నేనే చేసుకుంటాను. అలాగా? సరే, చేసి చూపించు. అయితే న్యూ ఇయర్ పార్టీలో నేను అన్నది నేను రుజువు చేసి చూపించాను కదా, ఇప్పుడు ఇక నువ్వు చేసి చూపించు. ఏం చేయగలవా? అంటే నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? ఆఫ్ కోర్స్. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానో చూసుకో. ఏం చేయబోతున్నావు నువ్వు? ప్రశ్నలు ఎందుకు అడుగుతా? నేను ఎలా చెప్తే అలా చేయి. ముందు నేనేం చేయాలో అది చెప్పు. చూడు, నేను నీకు సైగ చేసిన వెంటనే నువ్వు బావని ట్రయల్ రూమ్ దగ్గరికి తీసుకురా. ఓకే? ఓకే, డన్. ఇంకా నిలబడి ఉన్నావే, నడు. అంటే వీళ్ళిద్దరూ కళ్ళజోడ్ని అభికి దగ్గర చేయాలని చూస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు వాళ్ల సంబంధాన్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నారు. అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నేనుండగా అది జరగడానికి వీల్లేదు. వీళ్ళిద్దరికి ఏం కావాలో చూసుకోండి. ఫనీ గారు ఇలా రండి. మీరు ఆయన దగ్గరికి వెళ్తారా? నా దగ్గరికి రారా? అయ్యో అదే లేదు, నేను మీ వైపే వస్తున్నాను. చూడండి ఫనీ గారు, దీంతో మన స్నేహం ఇక్కడే ముగుస్తుంది. ఇక నుంచి మీకు ఏ సాయం కావాలన్నా మీ వదిన గారి దగ్గరికి వెళ్ళాలి. మీరెందుకంటే కోపగించుకుంటారు? నేను వస్తున్నది మీ దగ్గరికేగా. వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. మీరు మరీ అంత సంతోషించకండి. నాన్నమ్మకి చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్న కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయిస్తాను. ఏయ్ చూడు, మన గొడవ మధ్యలోకి నాన్నమ్మని ఎందుకు లాగుతున్నావు? నాన్నమ్మని మధ్యలో లాక్కుండా ఏ పోటీలోనైనా గెలవగలవా? మీరేమనుకుంటున్నారు? ఇక్కడికి కాంపిటీషన్కి వచ్చానా నేను? మరి అనవసరంగా ఎందుకు వాదిస్తున్నావు? ఎందుకంటే మీకు తెలుసు మీరు చీటర్ అని. ఏంటి, నువ్వు నన్ను మళ్ళీ చీటర్ అన్నావా? ఏది మళ్ళీ అని చూస్తాను. అంటే ఏం చేస్తారు? నీ మొహాన్ని బూరెలా పొంగేలా మొహం పగలగొట్టేస్తాను. చూపించండి. ఏం చేస్తావేంటి? అరే అభి అభి ఆగు, ఆగు. ఏం చేస్తున్నావు? ఏమని చెప్పేస్తావు? మొదలు పెట్టింది ఎవరు? మొదలెట్టింది నువ్వే కావచ్చు, కానీ దాన్ని నేను ముగిస్తాను అంటే? ఏ బుల్బుల్ వదిలే, ఊరికి ఎగిరెగిరి పడుతుంది. ఇక చాలే అభి, ఇక్కడికి వచ్చింది మనం మా పెళ్లి షాపింగ్ కోసం. ఏదో కుస్తీ పోటీలకు వచ్చినట్టు మాట్లాడుతోంది. అభి నేను ఒకటి చెప్తాను చూడు, నువ్వు వెళ్ళి ట్రై చేసా. ఏంటి, దీన్ని నేను ట్రై చేయాలా? ముందు నువ్వు ట్రై చేసి చూడు, డబుల్ హ్యాండ్సమ్ గా ఉంటావు. ఆర్ యు షూర్ ప్రవీణ్? అభి డామ్ షూర్ అభి, నువ్వు డ్రెస్ చాలా బాగుంది ప్రవీణ్. ఆయన్ని అదే వేసుకోమను. అక్క నువ్వు ట్రై చేయి. ఎందుకు వేసుకొని నేను వేసుకొని చూపిస్తాను నా సెక్సీ బాడీని. ట్రై చేసి చూడండి, బాగుంటుందేమో. అక్క చూడు ఎలా మాట్లాడుతుందో. వెళ్ళు, నువ్వు ఇది ట్రై చేయి, నేను బావని హ్యాండిల్ చేస్తాను. ట్రయల్ రూమ్ అక్కడ ఉంది, వెళ్ళు ప్లీజ్. బావా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాలు ఇవ్వడానికి. ఐఎమ్ షూర్ నువ్వు హెల్ప్ చేయడానికే కదా వెళ్తున్నా. నాకేమైనా మతిపోయింది అనుకున్నావా? నాకు అలాంటి సరదాలేం లేవు. ఐఎమ్ సారీ, ఇట్స్ ఫైన్. ట్రై చేయి. వెళ్ళి ఇది ట్రై చేస్తాను. అభి అభి, అరే కొంచెం నా మాట విను. ఎక్కడికి వెళ్తున్నావు? అభి నేను చెప్పేది విను. ఏమైంది? నువ్వు ఈ షర్ట్ చూసావా? ఇది ఇంకొకటి యాడ్ చేస్తే సెంచరీ అయిపోయేది. ఫనీ. అంటే వీళ్ళ ప్లాన్ స్టార్ట్ అయిందనమాట. నా డ్రెస్ ఎవరు లాగుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇలాంటి డ్రెస్ ఒకటి కావాలి. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ. జిమ్ లో జాయిన్ అవ్వు, పొట్ట బయటకు వస్తోంది. అన్నట్టు పొట్ట అంటే గుర్తొచ్చింది, నీకు పెళ్లి కాబోతుంది కదా, మరి నువ్వు యొక్క చెల్లెలు ఇద్దరిని. రిలాక్స్. ముందు నాకు విషయం చెప్పు, నువ్వు అసలు ఎవరి సైడ్ ఉన్నావు? అంటే నువ్వు నా సైడ్ ఉన్నావా లేకపోతే ఫుగ్గి సైడ్ ఉన్నావా అని. అలా మాట్లాడతావేంటి? నేను నీ ఫ్రెండ్ కదా, నీ సైడ్ కాకపోతే ఇంకెవరి సైడ్ ఉంటాను? గుడ్, అలా నా సైడ్ ఉండు, మళ్ళీ సైడ్లు మార్చుకో. అవును, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ట్రయల్ రూమ్. ఓ యా, నువ్వు నా సైడ్ లోనే ఉండు. జాయిన్ ద జిమ్. అక్కా, ఇక్కడ మొదటి దాంట్లో. అక్క కొంచెం తలుపుతే, నువ్వు ట్రై చేయడానికి ఇంకొన్ని డ్రెస్సులు తీసుకొచ్చాను. ఒక్క నిమిషం ఆగు. బావా, నేను ఇది ట్రయల్ చేయడానికి వెళ్తున్నాను. బావా వెళ్ళు.
త్వరగా జిప్ వెయ్యి, నాకు అందడం లేదు. జిప్ వెయ్యి. ఏయ్ నువ్వు ఇక్కడే ఉన్నావా ఫుగ్గి? మీరు నువ్వు నువ్వు మీరు నువ్వు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీకు వేరే చేంజింగ్ రూమ్ దొరకలేదా? ఇదే ప్రశ్న నేను నిన్ను కూడా అడుగుతున్నాను. అవును, మీరు అడగచ్చు, కానీ ముందెక్కడికి నేనే కదా వచ్చాను. నువ్వు ఇక్కడికి ముందుగా ఎందుకు వచ్చావు నాకు తెలుసు. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి వస్తానని నీకు ముందే తెలుసు. అలా వచ్చి ఇక్కడ దాక్కున్నావు ఎందుకంటే నేను చేంజ్ చేసుకుంటుంటే చూడాలని. సరే సరే, నేను ఒప్పుకుంటాను, నాదే తప్పు. మీరు బయటికి వెళ్ళండి, చేంజ్ చేసుకోవాలి. తప్పు నీదైనప్పుడు నువ్వే బయటికి వెళ్ళాలి, నేను చేంజ్ చేసుకోవాలి. అరే ఇది గొడవ పడే చోటు కాదు. అవునా? ఇది దెబ్బలాడుకోవాల్సిన చోటు కాదు, చేంజ్ చేసుకోవాల్సిన చోటు. మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ నన్ను చేంజ్ చేసుకోనివ్వండి. నేను కూడా చేసుకోవాలిగా, అందుకనే నువ్వు తొందరగా బయటికి వెళ్ళు. నేనెలా బయటికి వెళ్ళగలను? ఎందుకు వెళ్ళలేవు? ఎందుకంటే ఎందుకు? అది మళ్ళీ నోరు మూసేసుకుంది, నోరు పడిపోయినట్టుంది. అలా అయితే నేను ఇక్కడే చేంజ్ చేసుకుంటా. వద్దు, అది నా జిప్. ఏమైంది నీ జిప్ కి? అది నా జిప్ మూసుకోవడం లేదు. జిప్ చూడనివ్వు. టర్న్ అరౌండ్. ఏంటి? నన్ను చూడని. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు లేదు అనిపిస్తుంది. లేదు, అబద్ధం చెప్పడం లేదు. అబద్ధం కాకపోతే చూపించు మరి. అరే వద్దంటే ఎలా? నేను చూడాలిగా. వద్దు, నువ్వు అబద్ధం వద్దు, చెప్తున్నావో లేదో వద్దు, తెలియాలంటే ఎలా? నేను చెప్పేది వినండి. వద్దు, ఏం చేస్తున్నారు మీరు? దూరం. వద్దు నీ జిప్ క్లోజ్ కావడం లేదు కదా? వద్దు. ఒట్టు పెట్టు. విద్య మీదొట్టు. సరే అయితే. విద్యా బాలనేనా? విద్యా స్టడీస్. ఓ విద్యా స్టడీసా? నువ్వు బుల్బుల్ మీద ఒట్టు పెట్టు. బుల్బుల్ మీదొట్టు. మీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు పెట్టు. నా చెల్లెలు బుల్బుల్ మీదొట్టు. నీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు ఏమని? నా చెల్లెలు బుల్బుల్ మీదొట్టు. నా జిప్ మూసుకోవడం లేదు. నీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు, నీ జిప్ క్లోజ్ కావడం లేదు. సరే అయితే నేను వెళ్ళాల్సిందే. దిస్ ఈస్ జస్ట్ నాట్ ఫేర్. ఎప్పటి నుంచో బయట నిలబడి ఉన్నావు. అన్నయ్య అన్నయ్య లే లే అన్నయ్య, ఇవిగో పాలు తీసుకో. ఎంత పని చేశాను నేను. ఇలాంటి పని నేను చేయటమా? అక్కడ ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో పార్టీలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా నా గురించి ఏమనుకున్నారు? పైగా ఆంటీ గారు, అర్చన ఆంటీ గారు నా గురించి ఏమనుకుంటున్నారు? నన్ను స్నేహితుడిగా చెప్పుకోవడానికి కూడా ప్రజ్ఞ సిగ్గుపడిపోతూ ఉంటుంది. నేను ఇక తనతో మాట్లాడటం అటుంచి చూడటం కూడా నా వల్ల కాదు. నిన్ను నువ్వే నిందించుకోకన్నయ్యా. కొందరు నీ ఫీలింగ్స్ అర్థం చేసుకోకపోతే నువ్వే వాళ్ళ మొహం చూడటానికి సిగ్గుగా ఉందంటున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళడానికి కారణం వాళ్ళ పట్ల నీకు ఫీలింగ్స్ ఉండడం వల్లేగా. అయినా ఎవరికైనా మనసులో మాట చెప్పుకుంటే అది నేరం ఎందుకు అది అవుతుంది? నిజమే అర్చన, కానీ మనసులో మాట చెప్పుకోవటానికి అది సరైన చోటు కాదు, అది సరైన సమయం కాదు, చెప్పిన పద్ధతి కూడా సరైనది కాదు. నేను నవ్వుల పాలు కావటమే కాకుండా ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తల ఉంచుకునేలా చేశాను. నీకు నా గురించి తెలుసుగా, నేను ఎంత చిన్న విషయమైనా ముందు వెనుక ఆలోచించి చేసేవాడిని. అలాంటిది ఇలా ఇంత పని ఎలా చేశాను నేను? అన్నయ్య, నా దృష్టిలో నువ్వు చేసిన ఆ పని చాలా సరైంది. కానీ ఒకటి మాత్రం అర్థం కావట్లేదు, అసలు నువ్వు డ్రింక్ ఎందుకు చేశావు? నేను కూడా అది ఎలా జరిగిందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను కేవలం జ్యూసే తాగాను, నిజంగా చెప్తున్నాను, నేను జ్యూసే తాగాను. అయినా నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? నీ మీద ఒట్టు, నేను జ్యూస్ మాత్రమే తాగాను. అప్పుడే నేను నీకు ఫోన్ చేశాను. నేను అక్కడి నుంచి బయలుదేరిపోతుంటే అప్పుడే అభి గర్ల్ ఫ్రెండ్ లేదు, అదే తన పేరేంటో, తను
ఇంత అల్లరా తను కారణంగానే జరిగింది. ఇక చూడు, నేను ఆ తనుని అన్నయ్య అన్నయ్య ఇప్పుడు ఏం చేసేం లాభం? జరగవలసింది ఏదో జరిగిపోయింది కదా. ఇక మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ నీకే అవమానం జరుగుతుంది. మళ్ళీ బుల్బుల్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చావని అనుకుంటారు. ఇక ఆ అభి అయితే నువ్వు మంచి పని చేసినా దాని గురించి వక్రంగానే ఆలోచిస్తాడు. అన్నయ్య ఇక వదిలే, ప్లీజ్ నువ్వు అక్కడికి వెళ్ళకు. ఎక్స్క్యూజ్ మీ, అక్కడ ఆ ట్రయల్ రూమ్ ఉంది కదా, అందులో సీసీటీవీ కెమెరా ఉందా? సీసీటీవీ కెమెరానా? దేనికోసం అది? సీసీటీవీ కెమెరా ఎందుకుంటుంది? రికార్డింగ్ కోసం. రికార్డింగ్ ఎందుకు చేస్తారు? చూడ్డానికేగా. 3 నెంబర్ ట్రయల్ రూమ్ లో ఏం జరుగుతుందో నేను చూడాలి. 1 సెకండ్. ఆర్ యు సీరియస్? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ట్రయల్ రూమ్లోనైనా మీకు సీసీటీవీ కనిపించిందా? అంటే మీకు కావలసింది ఇతరులు బట్టలు మార్చుకుంటున్నది అవసరమా? చూస్తుంటే చాలా మంచి కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు, కానీ నీ అఘాయిత్యాలు ఎలా నేను ఉన్నాయంటే ఎలాంటి దాన్నైతే అదంతా మీకెందుకండి? అవసరమా? ఆయన అమ్మాయిల సేఫ్టీ కోసం సీసీటీవీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నప్పుడు ట్రయల్ రూమ్ లో ఎందుకు పెట్టరు? సేఫ్టీ కోసం అయినట్లయితే ఆలోచించాల్సిందే. ఆయన ట్రయల్ రూమ్ కి వెళ్ళినట్టుంది. పక్కకు తిరుగు, అద్దంలో అంతా కనిపిస్తోంది. ఏమండి, చెప్పు. ఎంతసేపు ఇలా కూర్చుంటారు? తెలీదు. తెలీదు అంటే ఇంత పెద్ద రాక్ స్టార్ కదా, ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. నేను కేవలం రాక్ స్టార్ని, పోకిరేవాణి కాను. ఆడవాళ్ళ ట్రయల్ రూమ్లో అసహ్యంగా ప్రవర్తించడానికి. మీరెప్పుడు మీ గురించి ఆలోచిస్తారు, నా గురించి ఎప్పుడు ఆలోచించరు. నువ్వు తలుపు తీసి ఉంచడానికి ముందు నీ గురించి ఆలోచించుకుని ఉండాల్సింది. నేను తలుపు మీకోసం కాదు, బుల్బుల్ కోసం తెరిచాను, కానీ మీరొచ్చారు. నువ్వు బుల్బుల్ కోసం తలుపు తీసి పెట్టావా? బుల్బులేగా నన్ను ఇక్కడికి దీన్ని బట్టి చూస్తే మీ చెల్లెలు బుల్బుల్ కావాలని నన్ను ఇరికించిందనమాట. మీరు నా చెల్లెల్ని మధ్యలోకి లాక్కండి. తనేగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. తను అలాంటిది కాదు. అవును, నేనే అలాంటి వాడిని. లేడీస్ చేంజింగ్ రూమ్ లోకి వచ్చి అమ్మాయిని చూడటం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా సరదాగా ఉంటుంది నాకు. ఇది గొడవ పడాల్సిన టైం కాదు, ఆలోచించాల్సిన టైం. బయటికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించండి. ఎక్స్క్యూజ్ మీ, చూడండి మీరు కొంచెం బయటకు రండి. మేము ఇక్కడ చాలా సేపుగా బయటే వెయిట్ చేస్తున్నాం. అవునండి, మేం కూడా ట్రై చేయాలా వద్దా? ఎవరున్నారు లోపల? ఏమో తెలీదు, మేము చాలా సేపుగా ఇక్కడే ఉన్నాం. ఐ థింక్ లోపల ఏదో జరుగుతున్నట్టుంది. నాకు కూడా అదే అనిపిస్తోంది. అయితే తలుపు తెరిచి చూద్దాం. బయట వెయిట్ చేయడం దేనికి? మీ టైం కూడా వాల్యుబుల్ కదా. ఐ థింక్ మనం పోలీసులకు కాల్ చేస్తే మంచిది. పోలీసులకు చెప్పి ఏం ఉపయోగం ఉండదు, వాళ్ళు లేటుగానే వస్తారు. సెక్యూరిటీని పిలిచి డోర్ విరక్కొట్టిద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదంటే వాళ్ళు తలుపు పగలగొట్టి లోపలికొచ్చి మనల్ని ఈ పరిస్థితుల్లో చూసారంటే అది బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. అన్ని ఛానల్స్ లో మన గురించి మాట్లాడుకుంటారు. నువ్వు వరల్డ్ ఫేమస్ అయిపోతావు. నీకు కావాల్సింది అదేగా. సరేగాని ఒక మాట చెప్పనా? ఏంటి? నువ్వు తప్పుగా అనుకోనంటే నీ మంచి కోరి చెప్తాను. నన్ను నీ జిప్ క్లోజ్ చేయనివ్వు. వీల్లేదు. లేదంటే మానేయ్. ఇక్కడే కూర్చొని వెయిట్ చేద్దాం వాళ్ళు తలుపు వెరగొట్టే వరకు. దాంతో నీకు వరల్డ్ ప్రీమియర్ జరుగుతుంది. నాకు ఒక ఐడియా వచ్చింది. నేను లైట్ ఆఫ్ చేస్తాను. నీకైనా పిచ్చ కింద ఫుగి. బయట అంతమంది జనం గుమిగూడుతుంటే నువ్వేమి ఇక్కడ? కాదు, అది నేను లైట్ ఆఫ్ చేస్తాను. మీరు నాకు జిప్ పెట్టేయండి. ఏంటి, మిమ్మల్ని ఒక్క మాట అడగచ్చా? మీరు జిప్ వేసేటప్పుడు కళ్ళు మూసుకుంటారుగా? ఓకే. కళ్ళు మూసుకోవడం ఏంటి? నువ్వు అడగాలి కానీ కనుగుడ్లు సాకెట్లోంచి పీకేసి పాకెట్లో పెట్టుకుంటాను. తర్వాత నీ జిప్ పెట్టేసిన తర్వాత వాటిని నా పాకెట్లోంచి తీసేసి నా సాకెట్లో పెట్టేసుకుంటాను. నేను అలా ఎందుకు చెప్పానంటే నాకు సిగ్గుగా ఉంటుంది కదా. అలాగా? తలుపు విరిగాక అందరి ముందు సిగ్గుపడదు గాని. మీ కళ్ళు ఆఫ్ కోర్స్. కళ్ళు మూసేసుకుంటే ఇక జిప్ ఎలా కనిపిస్తుంది? సరే, అటు చూస్తుంటాను. లెఫ్ట్, లెఫ్ట్, రైట్, రైట్.
కొంచెం లెఫ్ట్. నువ్వేమైనా ఆటోలో కూర్చున్నావా? ఎవరున్నారు లోపల? ఒక్క నిమిషం, ఏమైంది? Security, మీరు రావడం మంచిదైంది. తలుపు తెరవడమే లేదు. మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. తలుపులు పగలగొట్టించండి. అవును సార్ పగలగొట్టించండి. తలుపు తీయండి. త్వరగా తీయించండి. త్వరగా తీయించండి. అరే ఒక్క నిమిషం ఆగండి. డోర్ కొట్టాల్సిన అవసరం ఏముంది? మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. వీళ్ళకి తప్పకుండా బుద్ధి సరిగ్గా చెప్పి తీరాల్సిందే. చెప్పారు అవునవును. ఇంతకంటే వెయిట్ చేసినా ఎలాంటి లాభమూ ఉండదు. నా ఉద్దేశంలో ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తే బాగుంటుంది. మీరు ప్లీజ్ నేను చెప్పేది వీలేదు. ప్లీజ్ కొంచెం పక్కకు రండి. సెక్యూరిటీ, మీరు తలుపు పగలగొట్టండి. ప్లీజ్ మీ పని మీరు కానివ్వండి. చాలా సేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మీరు ప్లీజ్ నేను చెప్పేది అర్థం ప్లీజ్ చేసుకోండి. మీరు ముందు పక్కకు రండి. ముందు పక్కకు నించోండి. పగలగొట్టండి, డోర్ పగలగొట్టండి. జై బజరంగబలి. హే, ఎక్కడికి వచ్చేస్తున్నావు? ఏంటి సంగతి? ష్. అరే ఇక్కడేంటి ఇంత గుంపు ఉంది? ఈయనెవరో తెలుసా? రాక్ స్టార్ అభి. బాబు నువ్వు స్టారువి కదా, కొంచెం సిగ్గు కూడా ఉండాలి. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటివి. అదేం లేదు అంకుల్ గారు, మీరు ఏదేదో అనుకుంటున్నట్టున్నారు. అలాంటిదేం లేదు. నథింగ్ లైక్ దాట్. హే లిజన్, మేమంటుంది కళ్ళ ముందు కనిపించిన దాని గురించి. ఇట్స్ ఎ షేమ్ ఆన్ యు. అంత పెద్ద రాక్ స్టార్ అయ్యుండి ఇలాంటి నీచమైన పనులా? ఇదిగో అమ్మాయి, చూడ్డానికైతే అమాయకంగా కనిపిస్తున్నావు. అండ్ యు నో, నీలాంటి అమ్మాయిల వల్లే సొసైటీలో అందరి అమ్మాయిలకి చెడ్డ పేరొస్తోంది. చూడండి, మీరందరూ తప్పుగా మేము అనుకుంటున్నారు. సరిగ్గానే అర్థం చేసుకున్నాం. మీలాంటి అమ్మాయిల వల్ల ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లకు చెడ్డ పేరు వస్తోంది. గ్లామర్ వరల్డ్ లో దూరటానికి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏదో 5 నిమిషాలు మీరంతా వెయిట్ చేయాల్సి వచ్చేసరికి మర్యాద మర్చిపోతున్నారా? ఆడదాని వైండి కూడా ఆడవాళ్ళతో మర్యాద మాట్లాడడం తెలీదా? లోపలేమో అసహ్యకరమైన పనులు చేసేసి అన్ని నీతులు షట్ చెప్తారు. యువర్ మౌత్. లేదంటే ఏమన్నా నువ్వు అసహ్యమైన పనులు చేస్తున్నావా? డూ యు నో హూ షీ ఈజ్? తను నా భార్య. షీ ఈజ్ మై వైఫ్. అసలు తన భార్యతో కలిసి చేంజింగ్ రూమ్ లో ఉండటం అసహ్యం అయితే ప్రతి భార్య భర్త చేసేది అసహ్యమే. నువ్వు అసహ్యం, నువ్వు కూడా అసహ్యమే, నువ్వు కూడా అసహ్యమే. ఇక నువ్వు అసహ్యానికి అసహ్యం. బట్టలు మార్చుకోవడం అంత అర్జెంట్ అంటే పక్క రూమ్కి వెళ్ళి ఉండాల్సింది. అన్నట్టు డూ యు నో హూ ఐ యామ్? ఐ యామ్ అభి, ద రాక్ స్టార్. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. ఇవాల్టి దాకా నేను ఎవరిని లెక్క చేయలేదు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళని. ఎందుకంటే నేను సిగ్గు లేని వాణ్ణి. అందుకనే నేను మీ అందరి ఎదుట నా వైఫ్ని హగ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇది కూడా అభ్యంతరకరమైతే మీరంతా కళ్ళు మూసేసుకోవచ్చు. మీరంతా ఎలాగో సిగ్గులేని వాళ్ళే కదా, అందుకే అలా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. అలా చూస్తూనే ఉండండి. మా ఆవిడని నేను ఇప్పుడు కిస్ చేసుకోబోతున్నాను. లైక్ దిస్. అక్క 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 ఏ ఫుగి, మీరింత శ్రమపడి ఇక్కడికి రావడం ఎందుకు? నాకు చెప్తే నేను వచ్చేదానిగా. మీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడుగా కుదుటపడుతోంది, ఇంత శ్రమ తీసుకొని రావాలా? బావుంది, మరీ చెప్తారు. నా ఆరోగ్యం మరీ అంతేం చెడిపోలేదు. మీది మరీ చూద్దాంలేండి, ఇప్పుడు బానే ఉంది. అదేంటంటే ఇంట్లో కూర్చుని నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకని మిమ్మల్ని కలిసినట్టుగానే ఉంటుంది, అలాగే ముఖ్యమైన సంగతి మాట్లాడినట్టు ఉంటుంది. ముఖ్యమైన సంగతా అంటే ఏమిటి? ఏంటంటే పెళ్లి బాధ్యత మొత్తం అభి తన మీద వేసుకున్నాడు. అయితే పెళ్లికి సంబంధించిన తంతు తతంగాల గురించి తనకేం తెలుసని నేననుకునేదేంటంటే తంతు తతంగాలు చక్కగా జరగాలని. తప్పకుండా
అయినా అభి చాలా తెలివైన కుర్రాడు కదా, తను ఎలాంటి బాధ్యతలు తీసుకున్నా అవి చక్కగా నెరవేరుస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. తన పనేదో తను చేస్తాడనుకోండి, కానీ పెద్దవాళ్ళుగా మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. నా ఉద్దేశం ఏంటంటే ఏ తంతు ఎప్పుడు జరగాలో, అది ఎలా చెయ్యాలో అభికి మాత్రం ఎలా తెలుస్తుంది? అలాగే ఏ పని ఎక్కడ చేయాలో తనకి తెలియదు కదా. అందుకే ఆ పద్ధతులన్నీ మనమే తనకి చెప్తే బావుంటుంది. ఉదాహరణకి పెళ్లికి ముందు నిశ్చితార్థం జరగాలనే సంగతే మనం పట్టించుకోలేదు. మీరేం కంగారు పడకండి. పురోహితుణ్ణి నేను మాట్లాడేశాను. రేపు మంచి ముహూర్తం అంట. రేపు మనం నిశ్చితార్థం చేసుకుందాం. రేపా? రేపేనా? అదేంటండి, రేపేలా చేయగలం? మేమింకా ఏమీ సిద్ధం చేసుకోలేదు. మీరంతా కేవలం బుల్బుల్ని చక్కగా సిద్ధం చేయండి చాలు. మిగతా పనులన్నీ నాకు వదిలేయండి.